హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనిలో మనకు డిప్యూటీ మేనేజరు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రాసెసింగ్ ట్రైనింగ్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నమాట. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు శాలరీ అనేది 1 lakh అబవ్ మీకు ఉంటుంది. అదేవిధంగా మీకు క్వార్టర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వార్టర్స్ అంటే ఇండ్లు, మీరు ఉండడానికి ఇండ్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తామని వాళ్ళే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు, పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అండ్ అదేవిధంగా మనకు జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లో ఉండడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఎగ్జామ్ సెంటర్ అయితే హైదరాబాద్ అయితే ఉంది అనమాట, వాళ్ళే మెన్షన్ చేశారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ శాలరీ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతి మీకు పెన్ టు పెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే నోటు ప్రింటింగ్ చేసే, అంటే మనకు డబ్బులు ప్రింటింగ్ చేస్తారు కదా, ఆ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. దానిలోనే ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మంచి కొద్దిగా బూస్ట్ అయిపోయిందని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మేటాబుల్ అడిగితే మనకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ లిమిటెడ్ ఏదైతే ఉందో, మనకు డబ్బులు ప్రింట్ చేసే సంస్థ నుంచి ఇచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇదే అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకు ఆగస్టు మంత్లో అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 31 తేదీ వరకు అప్లికేషన్ అయితే జరిగిందనమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసి అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ అయితే పెంచడం అయితే జరిగింది. అంటే మనకు ఆగస్టు 31న క్లోజ్ అయింది. బట్ ఏంటంటే మళ్ళీ అప్లికేషన్ మనకు ఈ రోజు అయితే రీఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ రీఓపెన్ అనేది ఎందుకు చేశారంటే, ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ అప్లికేషన్స్ మాత్రమే రావడం అయితే జరిగిందంట. అంటే తక్కువ కాంపిటీషన్ మాత్రమే ఉంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటారనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ రీఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది ఈ రోజే. అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారు మొన్న ఆగస్ట్ మంత్లోన, వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే, ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీరు మళ్ళీ అప్లై అయితే చేసుకోండి, ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఒక నోటీస్ అనమాట. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేశారు, చూసుకోండి. డ్యూ టు స్మాలర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చి, మనకు తక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ అప్లికేషన్ అనేది అంటే ఎక్స్టర్నల్ చేసి చేస్తున్నామని వాళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కూడా మనకి కొద్దిగా చేంజ్ అయితే చేయడం అయితే జరిగిందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకు డిప్యూటీ మేనేజర్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి మాత్రమే వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ చేశారు. అంటే చేంజ్ అయితే లేదు, దానిలో కొన్ని ఇచ్చారన్నమాట. అంటే వాటికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, బట్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి మనం దాన్ని పక్కన పెట్టేద్దాం. ఏదైతే ప్రాసెసింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్ట్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, దానికి మనం అప్లై చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు, చూసుకోండి. ఈ రోజు వచ్చిన నోటీస్లోన మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 29, 2025. మనకు ఈ నెల 29 వరకు టైం అయితే ఉంది. ఇంకా 15 రోజులు 14 రోజులు ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు 16 రోజులు అయితే ఉంటుంది, అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ముందుకు వచ్చేసి ఇక్కడ డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు డిప్యూటీ మేనేజర్కి సంబంధించిన పోస్టులు. ఇవి హై ర్యాంక్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులు అనమాట, అందుకే తక్కువ పోస్టులు మాత్రమే ఉంటాయి. ఇక మనకు ఇక్కడ ఏదైతే ఉందో ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అని 64 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 9, ఎస్టీ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 17, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 6, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకు 28. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ పోస్ట్ కోడ్ అడిగిందంటే కనుక పోస్ట్ కోడ్ వచ్చేసి 5 అనమాట. అదైతే మీరు అక్కడ చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఆగస్టు 31, 2025 కంటే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి మనకు బిలో 31 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ అసిస్టెంట్ ట్రైనింగ్కి వచ్చేసి గ్రేడ్ 1కి మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 31 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే మరి ఇక్కడ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి లెవెల్ 10 కింద మీకు శాలరీ వస్తుంది. ఇక్కడ బేసిక్ పే మీకు 56,100 ఉంటుంది పర్ మంత్. అదేవిధంగా మీకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే 88,638 రూపాయలు మీరు అప్రాక్సిమేట్ వస్తుంది. అండ్ మనకు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మీకు దాదాపుగా 1.5 అట్లా వస్తుంది అనమాట శాలరీ అనేది. ఎందుకంటే మనకు యాన్యువల్ ఇన్కమే 19 లక్షలు అయితే ఉంది. డివైడెడ్ బై మనకి 12 months క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకెక్కువ రావడానికి అవకాశం ఉంది.
ఇక నెక్స్ట్ మనకు ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనమాట. దీనికి వచ్చేసి లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి స్టేఫన్ వచ్చేసి 24,000 అయితే ఉంటుంది. అండ్ ప్రొబేషన్ పీరియడ్లో మీకు 24,500 అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు అదర్ అలవెన్స్లు అన్నీ కూడా కలుపుకుంటారు అనమాట. డిఏ ఇంకా అదర్ అలవెన్స్ అన్నీ కలుపుకుంటే మీకు సంవత్సరానికి 12 లక్షలు అయితే సాలరీ అయితే ఉంటుంది. ఈ 12 లక్షలు డివైడెడ్ బై 12 మంత్స్ అంటే మనకు పర్ మంత్ ఇప్పుడు 1 lakh అయితే సాలరీ అయితే వస్తుంది. వాటితో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తామంట. ఇక్కడ ఏవైతే all the selected candidate and appointment will be eligible allotment of quarters as per the allotment rules and company subject to availability అని ఇచ్చాడు. ఇక్కడ క్వార్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటే మీకు అలాట్మెంట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు అనమాట, కంపెనీ రూల్స్కి తగ్గట్టు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ అలా అడగడం అయితే జరిగిందనమాట. అలా ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చేసి మనకు ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనమాట. దీనికి వచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్ ఎవరైతే డిప్లొమా ఇన్ ప్రింటింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ మీరు కంపల్సరీగా 55% మీకు మార్కులతోటి డిప్లొమా ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు కంపల్సరీగా ప్రింటింగ్ లేదా ప్రీ ప్రెస్ యాక్టివిటీస్లో మీకు లేదంటే ప్లప్ అండ్ పేపర్లో కానీ, ఇంకు లేదంటే పెయింట్లో కానీ మీకు కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట పోస్ట్ క్వాలిఫికేషన్లోన. ఒకవేళ మీకు అది లేదనుకోండి, డిప్లొమా చేయని వాళ్ళు ఎవరుతుంటారో ఐటీఐ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ విషయానికి వస్తే ఐటీఐ మనకు గ్రాఫిక్ ఆర్ట్ కానీ, మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎయిర్ కండిషనర్ కానీ అండ్ ఏవైతే ఉంటాయో వీటిలోనే మీరు ఐటీఐ చేసినా కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసీ కానీ చేసింటే అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు కంపల్సరీగా మీకు అట్లీస్ట్ 2 years అనేది మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వాటిలోనంటే మనకు ప్రొడక్షన్ కానీ, మెయింటెనెన్స్లో కానీ, ప్రింటింగ్ అండ్ ప్రీ ప్రెస్ యాక్టివిటీస్ అండ్ ప్లప్ అండ్ పేపర్, ఇంక్ కానీ, పెయింట్ కానీ ఈ విభాగాల్లో మీకు కంపల్సరీగా 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకు అన్ని పోస్టులకు చేసుకుంటే వీడియో లెంత్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి మన అందరికీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట, ట్రేడ్ టెస్ట్ లాంటిది. ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనింగ్ వచ్చేసి రీజనింగ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు, జనరల్ సైన్స్ నుంచి మనకు 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు, ఓవరాల్ 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ మనకు బై లాంగ్వేజ్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ అయితే రాయాలి. అండ్ మనకు సెక్షన్ టైం కూడా ఉంటుంది అనమాట, చూసుకోండి. రీజనింగ్కి 20 నిమిషాలు, న్యూమరికల్ ఎబిలిటీకి 20 నిమిషాలు అండ్ జనరల్ సైన్స్కి 15 నిమిషాలు, జనరల్ నాలెడ్జ్కి 15 నిమిషాలు, ఓవరాల్ మీకు 70 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు అంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్లిస్ట్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూకి కానీ, అంటే ఇంటర్వ్యూకి అనేది గ్రేడ్ 1కి డిప్యూటీ మేనేజర్కి అప్లై చేస్తారు, వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక వేరే దానికి వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక నోటిఫికేషన్ మనకు సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో అయితే ఇచ్చాడు. బట్ ప్రజెంట్ ఏంటంటే మనకు సెప్టెంబర్ 29th వరకు అప్లై చేసుకునే టైం అయితే ఇచ్చాడు. కాబట్టి మనకి ఎగ్జామ్స్ అనేది మనకు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ కండక్ట్ అయితే చేస్తాను అనమాట. అదైతే గుర్తుపెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆంధ్ర అండ్ తెలంగాణ వరకు హైదరాబాద్ అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళు హైదరాబాద్ సెంటర్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి 600 రూపాయలు పేమెంట్ అయితే ఉంది, అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు, ఎక్సర్సీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక ఎవరైతే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి 400 రూపాయలు పేమెంట్ అవుతుంది. ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే. ఇక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ అండ్ అదేవిధంగా ఎక్సర్సీస్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కాబట్టి ఈ క్యాండిడేట్ వాళ్ళకి ఎవరైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ఈ నెల 29th వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటు ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి ఏదైతే డబ్బులు ప్రింట్ చేసే సంస్థ నుంచి వచ్చినటువంటి మనకు డిప్యూటీ మేనేజర్ అండ్ అదేవిధంగా ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనింగ్ ఈ పోస్టులకి భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మనకి అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి అనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ అప్లికేషన్ అనేది రీఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఇంతకుముందుకు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసిన అవసరం అయితే ఉండదు. ఎవరైనా మన అప్లై చేయని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కానీ 29th వరకు మాత్రమే టైం అవుతుంది. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ క్వాలిఫికేషన్ ప్రతిదీ. ఏమైనా డౌట్ని కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి.
అయితే బ్రదర్ ఒకటి ఆ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ల్యాండ్స్కోప్ మోడ్ అయితే ఆన్ చేసుకుని ఉంటుంది. అంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు మొబైల్ అనేది అడ్డం పెట్టుకోండి. అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అడ్డం, అంటే మొబైల్ ఏ విధంగా ఇప్పుడు నేను పెట్టుకున్నానో ఆ విధంగా మీరు మొబైల్ అయినా అడ్డం పెట్టుకొని దీనికి లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అది. కాబట్టి ఆ విధంగా అయితే ట్రై చేయండి.